శ్రీకాకుళం నియోజకవర్గం జై భారత్ పార్టీ అభ్యర్థి శ్రీ రాఘోలు నాగశివ మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ సిబిఐ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో శ్రీకాకుళంలో అభివృద్ధి కుంటుపడిందని, పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశాయని, సామాన్య పేదలకు కనీస సదుపాయాలు లేవని, మెగా డిఎస్సి వేస్తామని 5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేశాయని చెప్పారు. అంతేకాకుండా సంక్షేమం అంటే ఒక కుటుంబంలో వ్యక్తికి ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే జీవన ప్రమాణం పెరుగుతుందని, తద్వారా కుటుంబాన్ని పోషించగలగలరని తెలియజేశారు. కాబట్టి మీకోసం పనిచేసే అవకాశం నాకు కల్పించాలని, రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళంలో టార్చ్ లైట్ పై ఓటు వేసి గెలిపించాలని మరొకసారి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఆయన బుర్రలోకి ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చిన ప్రజలకు ఏం మేలు చేస్తాడు? అరే, నేను ఎమ్మెల్యే అవడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, ఈ 50 కోట్లు నాకు ఏ విధంగా వస్తాయి? ఏ కబ్జాలు చేస్తే వస్తాయి? ఏ దౌర్జన్యాలు చేస్తే వస్తాయి? ఏ దోపిడీలు చేస్తే వస్తాయని ఆలోచిస్తారు తప్ప ప్రజా సమస్యల మీద ఆలోచించే స్థాయి ఆ రాజకీయ నాయకులు ఉంటుందండి. ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారండి. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలని అమలు చేసేసాను. ఏమండి, ఓటుకు నోటు ఇవ్వడం అండి సంక్షేమ పథకం అంటే? అసలు సంక్షేమం అంటే అర్థం ఏంటండి? సంక్షేమం అనే పదానికి అసలు అర్థం ఏంటి? ఒక కుటుంబ సంక్షేమం అంటే కుటుంబానికి ఉపాధి కల్పించడం సంక్షేమం అండి. ఆ కుటుంబ పెద్దకి ఒక ఉపాధి కల్పించడం అనేది సంక్షేమం అండి. ఉచితంగా డబ్బులు ఇచ్చేయడం సంక్షేమం కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆ డబ్బులు? ప్రజా డబ్బులే కదా, ప్రజాధనమే కదా. ఈ ప్రజాధనాన్ని తీసుకొని ప్రజలకే మళ్ళీ ఇచ్చి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, మళ్ళీ ఇచ్చి, మళ్ళీ లాక్కొని, ఇది సంక్షేమం అంటారండి. ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసి ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేసి ఆ వ్యక్తికి ఒక మంచి ఉపాధి కల్పిస్తే అది సంక్షేమం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలన్నీ చక్కగా సమకూర్చి అభివృద్ధి చేసి అసలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళడానికి అవసరం లేకుండా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ప్రభుత్వం పరం చేస్తే మనం ప్రైవేట్ రంగానికి ఎందుకు వెళ్ళాలి? ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ దేనికి అవసరం పడతాయి? బాగా ఆలోచన చేయండి. ప్రజలందరూ చాలా బాగా ఆలోచన చేయండి. ఎవరు మేలు చేసేటటువంటి ఆలోచనలు ఏ వ్యక్తికి ఉన్నాయి, ఏ పార్టీకి ఉన్నాయి? ఇంత బహిరంగ సభలు పెట్టి జనాలను డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి తీసుకొచ్చి లక్షలాది వేలాది మంది జనాలను ఎదురుగా నిల్చోపెట్టుకొని మాట్లాడేసి మాయలో పడేసి మళ్ళీ అధికారం కోసం మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి వాళ్ళు మనకి అవసరం పడతారా? లేకపోతే జై భారత్ పార్టీలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా తెలివైనటువంటి వాళ్ళు, విద్యావంతులు, ఒక లాయర్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారండి జై భారత్ పార్టీలో. ఆలోచించండి, ఎందుకు వస్తున్నారు? అసలు వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఎందుకు మళ్ళీ వీళ్ళనే ఎన్నుకోవాలి? అంటే ఎన్నికలు వస్తున్నాయి అంటే ఎవరికి వస్తున్నాయి? ప్రధాన పార్టీలకే వస్తున్నాయి. అంటే వాళ్ళకి వీళ్ళకే, అయితే ఫ్యాను లేకపోతే సైకిల్, అయితే కమలం లేకపోతే హస్తం. అంటే ప్రజాస్వామ్యాన్ని ఈ 2 పార్టీలే గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలోచించండి ఒకసారి. ప్రజాస్వామ్యం మొత్తం ఈ 2 పార్టీలే గుప్పెట్లో పెట్టుకున్నాయా? ఇదే నిజమైన ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం ఏంటి అసలు? మన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. దేని గురించి? ప్రజలే ఏలుకుంటారు, వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు అని. బ్రిటిష్ వాళ్ళకన్నా చాలా డేంజరస్ పరిస్థితి ఏర్పడిపోయింది కానీ, ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందా ఈరోజు భారతదేశంలో? దానికి కారణం ఎవరండి? డబ్బు కాదా? అన్యాయంగా అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బుని మళ్ళీ ప్రజల మీద చల్లి జనాలందరినీ గుమిగూర్చుకొని
వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు కొనుక్కొని సీట్లలో కూర్చొని ప్రజల్ని ఎన్నాళ్ళండి ఇలా మోసం చేస్తూ ఉంటారు? ఆలోచించండి. ఓటర్ మహాశయులు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం బాగా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక మే 13, 2024 ఈ ఎన్నికలో జై భారత్ నేషనల్ పార్టీ యొక్క గుర్తు బ్యాటరీ టార్చ్ గుర్తు మీద మీ అమూల్యమైన అతి విలువైనటువంటి ఓటు ముద్రను వేసి నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఐపీఎస్ అధికారి మార్గంలో నడుస్తున్నటువంటి మంచి వ్యక్తులకి మీరు ఓటు వేసి ఒక స్వచ్ఛమైనటువంటి అసెంబ్లీని మీరు నిర్మిస్తారని హృదయపూర్వకంగా నేను అభ్యర్థన చేస్తూ మీ రాఘోలు నాగశివ, శ్రీకాకుళం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి, జై భారత్ నేషనల్ పార్టీ. మన ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్.